దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క 3 దినములు మరి పరిశుద్ధాత్మ ఈ కూడికలోకి మేము రావడానికి ప్రభు కృపనిచ్చాడు. మరి ముఖ్యంగా మరి డాడీ గారి చేత ఏర్పరచబడిన యొక్క కూడికలో ప్రభు మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించాడు. ఎందుకంటే జీవితంలో పరిశుద్ధాత్మ ద్వారా ఏ విధంగా మనము అంటుకట్టబడి ఉండాలి, పరిశుద్ధాత్మ దేవుడు చేసేటువంటి కార్యాలు, వ్యక్తిగతంగా పరిశుద్ధాత్మ ఉంటే మనం ఏం చేస్తామనే విషయాన్ని కూడా దేవుడు మాతో వివరించారు. దాన్ని బట్టి నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధాత్మ శక్తిని గురించి చెప్పడం వలన మాలాంటి వాళ్ళు ఇంకా ఎంతోమంది మేము ఉద్యోగపడుతున్నాం. ఇంకా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవడానికి మాకెంతో సహాయపడుతుందని మేము భావించాం. అలాగనే జయశీలన్ గారు మరి ఆరాధనలో నడిపించారు. బహుబలముగా ఆరాధన ఆత్మతో నింపబడి దేవుని సేవలో బలముగా వాడబడడానికి ఈ యొక్క కూడికలు మాకు ఎంతో ఉపయోగపడ్డాయి. మరి డాడీ గారు కలిసిన మరి తల్లి గారి ద్వారా ఈ కూడికలు ఏర్పాటు చేయడం వలన ఇంకా ఆత్మీయంగాను భౌతికంగాను ఆశీర్వదించబడడానికి దేవి మా ప్రయాణం సాగించడానికి ఈ యొక్క కూడికలు ఎంతోగానో ఉపయోగపడ్డాయి. అందుని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని విస్ఫోటన సదస్సు యూదా గోత్రపు సింహముల సమావేశం 2026 ఫిబ్రవరి 2, 3, 4, 5 తేదీలలో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబడును. రిజిస్ట్రేషన్ ఫీజు 100 రూపాయలు మాత్రమే. దూర ప్రాంత ప్రజలకు భోజనం మరియు వసతి సదుపాయం కలదు. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73